హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. ఈరోజు వచ్చేసి కొద్దిగా ఒక బిజినెస్ గురించి చెప్తా, ప్లస్ దానికంటే ముందు ఒక టాపిక్ మాట్లాడుకుందాం అన్న. అయితే ఏం లేదన్న, నేను నా వీడియోలు చూసి మా 10th క్లాస్ బ్యాచ్ మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు. మామ నువ్వు అన్నీ మంచిగా చెప్తున్నావు కానీ మామ, బయట మార్కెట్లో మస్తు కాంపిటీషన్ ఉన్నది కదా, ఉన్న బిజినెస్లో చెప్తున్నావు, వాటి కాంపిటీషన్ బాగున్నది కదా, బడ్జెట్ వస్తే వచ్చు కానీ ఎట్లా మరి కాంపిటీషన్ అయితే మంచిగా ఉన్నది కదా అని చెప్పేసి చాలాసేపు మాట్లాడాడు, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. అయితే ఇదే దాన్ని మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడు మనకు కాంపిటీషన్ ఉంటుంది, ప్రతి ఒక్క బిజినెస్ ఉంటుంది, ప్రతి ఒక్క జాబ్లో ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇంట్లో అయినా కాంపిటీషన్ ఉంటుందన్న. ఆ కాంపిటీషన్ ఎదుర్కోవాలంటే మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నువ్వు ఆపోజిట్ పర్సన్ కంటే మార్కెట్లో కొంచెం తక్కువకి అమ్మాలి, ఐటెం కానీ ఏది కానీ కొంచెం తక్కువ ఉండాలి. లేదంటే నీ దగ్గర మంచి న్యాచురల్గా ఐటెం అన్న మంచిగా ఉండాలి. అయితే ఈ రెండిట్లల్లో ఏది ఒకటి నీ దగ్గర మంచిగా ఉన్నా నీకు ఆటోమేటిక్గా కస్టమర్లు అనేది పెరిగిపోతుంది. అట్లా కూడా సరే, నీవెంత క్వాంటిటీతోని ఎంత క్వాలిటీతో అమ్ముతున్నావో నీ ఎదుటోడు కూడా అంత క్వాలిటీతో అమ్మిండు అనుకో అన్న. ఇలా మనం ఇంకో రకం ఏం చేయాలంటే, ఇప్పుడు మన దగ్గరకు వచ్చే కస్టమర్లను పెంచాలి. ఇప్పుడు కస్టమర్లను పెంచాలంటే సరే, ఉన్న నియర్ బై ఏరియాలో కొంచెం పెరగవచ్చు, పెరగకపోవచ్చు. అసంటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం మనం మన మైండ్ సెట్ మార్చుకొని చేసే బిజినెస్ చేసే ఏరియా మారవాలన్న. ఇప్పుడు దానికి ఉదాహరణ మా ఫ్రెండ్ గాడు అడిగిన దానికి చెప్తున్నా. అయితే మనం ఇప్పుడు అన్న డబ్బులు కావాలంటే సిగ్గుపడు బంద్ చేయాలి ఫస్ట్. వాడేమనుకుంటాడు, ఎవడన్నా అనుకుంటాడు, ఎవరిని బాధ వాడు అనుకుంటాడు, ఎవరిని బాధ వాడు పడతాడు అనుకుంటాడు తప్ప నీకు తిండి పెట్టాడు అన్నవాడు. ఎవడో నవ్వుతాడు, ఎవడో ఏడుతాడు అని చెప్పేసి ఎవరిని గురించి పట్టించుకోకు. నీకు కావాల్సింది పైసా. పైసా నువ్వు సంపాదించిన తర్వాత వాడే ఇయ్యాలి నవ్వినోడు రేపు నీకే హాయిరా మామ, బాయిరా మామ అన్నట్టు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు. కానీ నవ్వటం విడిచిపెట్టు, నవ్వుకుంటుంటాడు, మన జీవితం మొత్తం నవ్వుల పాలు అవుతుంది. కానీ సరే, వాళ్ళ గురించి పక్కకి పెడితే ఒకటి ఇలా మనము కస్టమర్లను పెంచాలంటే మనం కస్టమర్ల దగ్గరికి పోవాలన్న. కస్టమర్ల దగ్గరికి పోవాలంటే నియర్ బై ఏరియాని మారవాలి. ఇప్పుడు సపోజ్ చెప్తానన్న, ఇప్పుడు మా ఫ్రెండ్ గారు అడిగిన దానికి అయితే ఏం లేదన్న. ఇప్పుడు నువ్వు కస్టమర్లు దగ్గరికి పోయినప్పుడు ఖచ్చితంగా నీ బిజినెస్ అనేది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనకు పబ్లిక్ ఎక్కువ ఏడుంటారు. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయన్న. ఏదైనా మంచిగా దేవస్థానాల కాడికి ఏడైతే పబ్లిక్ ఎక్కువ వస్తారో అక్కడ నువ్వు ఏ బిజినెస్ అయినా పెట్టన్న. నువ్వు ఆడున్న ఇప్పుడు బొమ్మలు కానీ, మన కొబ్బరి కాయ కొడతారు కానీ టెంకాయ, అవి కొట్టుడు కానీ, నువ్వు ఏ బిజినెస్ అయినా పెట్టాలి. జాతరలల్లో నువ్వు ఏ బిజినెస్ పెట్టు, అక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే నీకు అక్కడ పీపుల్స్ అనేది చాలామంది వస్తారు. మంది ఎక్కువ వస్తున్నప్పుడు ఖచ్చితంగా సేల్స్ అనేది ఎక్కువ జరిగిపోతాయి. నువ్వు బయట మార్కెట్ కంటే ₹10 ఎక్కువ, ₹10 కాదు ₹50 ఎక్కువ పెట్టు, ₹50 ఎక్కువ పెట్టినా 100% నడుస్తుంది. ఇప్పుడు అదే జాతరలో సరే, నేను సిగ్గుపడన్నా, ఎవరితో నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది పైసా అనుకున్న వాళ్ళు అనుకో అన్న. వాళ్ళు ఏం లేదన్న, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఉంటేనేమో ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. మన మధ్యతరగతి కుటుంబాలలో కొందరికి ఇన్వెస్ట్మెంట్ ఉండే, ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు ఏం లేదన్న, ఇన్వెస్ట్మెంట్ లేకుండా లక్షలు లక్షలు వేలు వేలు సంపాదించవచ్చు. అది ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, వాడు ఏమనుకుంటాడు, వీడు అనుకుంటాడు, బంద్ చేయి. వాడు ఏమన్నా అనుకుంటాడు, వానితో నీకు ఏం సంబంధం? వాడు అనుకుంటాడు నీకేమన్నా ఇంట్లోకి ఏమైనా పెడతాడా, నీకేమన్నా రూపాయి పెడతాడా, నువ్వు కట్టే అప్పులు కడతారా వాడు? చెప్పు, నువ్వు కట్టే ఈఎంఐలు కడతారా? ఎదుటోనితో నీకు సంబంధం లేదు. సిగ్గుపడకుండా ఖచ్చితంగా వేలు లక్షలు లక్షలు మన దగ్గరికి వస్తాయి. అయితే ఈ జనరేషన్లో పైసలు సంపాదించడం ఈజీ. కొంచెం మైండ్ ఉపయోగిస్తే, రెక్కల కష్టం చేస్తే ఎన్నడూ పైసలు సంపాదించలేమో, వచ్చినట్టే ఖర్చు అవుతాయి. మైండ్తో సంపాదిస్తే ఒక రోజులో ఇప్పుడు బయట జనరల్గా చేసేదానికంటే ఎక్కువ సంపాదించవచ్చు. ప్లస్ మనం ఈ మైండ్తోనే సంపాదించడం నేర్చుకోవాలన్న, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. అయితే ఇప్పుడు మనం ఎంత లేదనుకున్నా, ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ ఉంటేనేమో నువ్వు కొబ్బరికాయల బిజినెస్ పెట్టుకొని నడుతుందట, బొమ్మల బిజినెస్ పెట్టుకొని నడుస్తుంది. దాన్ని ఏమంటారు, ఇప్పుడు అంటే మల్టిపుల్ ఆడ ఒక్కొక్క జాతరలో ఒక్కొక్కటి అంటే, ఇప్పుడు ఒక పూసలు బీసలు అవన్నీ ఉంటాయి, అవి పెట్టుకొని నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సింపుల్ అన్న, ఇంకా అవన్నీ కాదు, ఒక దగ్గర జాతరలు ఉండే. ఇప్పుడు మినిమం ఒకటి రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చెప్తున్నాను, మినిమం ఇంక ఎంతలో కూడా 2000 ఉన్నది సరిపోతుంది. అయితే ఇప్పుడు ఏ గుళ్ళకి పోయినా, అది ఏ మతమైనా ఏదైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, ఏ గుళ్ళకి పోని, ఏ జాతర కాడికి పోని, చెప్పులు అయితే వేసుకొని లోపలికి పోగా అన్న, నువ్వు చిన్న చూపు చూడొద్దు, మనకు వచ్చే పైసలు చూడాలి ఈడ. అయితే ఇప్పుడు మనము ఏ గుళ్ళకి పోయినా చెప్పులైనా బయట విడిచిపెట్టిపోతాంగా. మనం ఆల్రెడీ అది నడుస్తుంది, కానీ అది ఇంకా ఏడబెట్టుకొని నడుస్తుంది జాతరలల్లో పెద్ద. అయితే మీరు ఒక 2000 ఇన్వెస్ట్మెంట్తో ఒక బాక్స్ వేయించిన అనుకో, 50 జతల చెప్పులు పట్టటి వేపియాలి. ఈ చెప్పులు ఏమన్నా ఒక దాని మీద ఒక చెప్పులు పెట్టినా కూడా ఏం లేదు, టోకన్లు పెట్టి దాని మీద ఒక స్టిక్కర్ వేసి టోకెన్ పెట్టి ఒక బాక్స్లో పెడితే అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక 2000 పెట్టు, 50 జతలు, 50 బాక్సులు, ఇట్లా ఎంత అంటే 10 ఇంచులు 10 ఇంచులు లేకపోతే ఫీట్ అయినా పెట్టి బాక్సులు ఇంత ఒకటే ఫ్రేమ్లో ప్లైవుడ్ షీట్కు అట్లా వేయమంటే ఒక 2000లో వేస్తాను. సరే 2000 కాకుండా 5000 వేసుకో, 5000 చేస్తారు. నువ్వేం లేదు, సిగ్గుపడకుండా నిమ్మలంగా చైర్ వేసుకొని అక్కడ కూర్చోవాలి.
గంతే. వాడు ఎప్పుడన్నా పోని ఎప్పుడన్నా రాని దర్శనానికి. అయితే సారీ వాడు కాదు, సరే వాళ్ళు ఎప్పుడన్నా పోని ఎప్పుడన్నా రాని దర్శనానికి. అయితే వాళ్ళు ఒక్కసారి మనం ఇప్పుడు వాళ్ళు గుడికి పోయినప్పుడు మనకు చెప్పులు ఆడ పెట్టిపోతే రూ. 10 అన్న. వాళ్ళు ఎప్పుడన్నా రాని సాయంత్రం వరకు. అయితే మనము ఇప్పుడు ఎంత లేదులే అనుకున్న అంటే మనము జర మంచిగా పబ్లిక్ వచ్చే ఏరియాలకే పోవాలి. ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ ఆలోచించినావు కాబట్టి నువ్వు కాంపిటీషన్ ఉన్నా కూడా నీకు ఖచ్చితంగా బిజినెస్ జరగాలంటే కొంచెం పబ్లిక్ ఎక్కువ వచ్చే గుడి కాడికి పోయినామనుకో సపోజ్‌కు. ఆడ ఎంత లేదులే అనుకున్నా నువ్వు ఒక రోజుకి ఒక 200 మంది చెప్పులు అటు ఇటు పెట్టుకోగలిగినావు అనుకో అన్న. నీకు ఆడ రూపాయి కూడా నీకు రోజు ఇన్వెస్ట్‌మెంటే లేదు. నీకు వచ్చిందల్లా లాభమే. ఇన్వెస్ట్‌మెంట్ కూడా లేదు. కాకపోతే దేవస్థానానికి ఏమన్నా పురపాలక సంఘానికి, దేవస్థానానికి ఏమన్నా టాక్స్ కట్టేది ఉండవచ్చు. అది బహుశా నియర్ బై ఏరియా, నియర్ బై గుడి దాన్ని బట్టి ఉంటది. సంవత్సరానికి ఎంత అనుకోండి 50,000, ₹1,00,000 ఉంటది. జర మంచి పబ్లిక్ వచ్చే ఏరియాల. ఓ ₹1,00,000 కట్టుకో సంవత్సరానికి. ఐదేమన్నా నీకు రూపాయి ఫస్ట్ ఒక్క రోజు కూడా ఒక రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ ఉండదన్న. నువ్వు ఏ బిజినెస్ పెట్టినా వేలు, లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి నువ్వు లాభం వెయిట్ చేయాలి. ఇప్పుడు నువ్వు పెట్టాల్సిన 5,000, 5,000 కూడా రేపు నీకు ఆ బిజినెస్ నచ్చకపోతే తీసేసినా పోతే 5,000కి 5,000 ఖచ్చితంగా వస్తాయి. అయితే ఏం లేదన్న, ఇప్పుడు నువ్వు 5,000 పెట్టి అది చేపించినావు. నువ్వు ఒక దగ్గర కూర్చేసుకొని కూర్చున్నావు, నిమ్మలంగా ఫోన్ నొక్కుంటే కూర్చున్నావు. ఏం లేదు, ఎవడన్నా వచ్చిందా ఖతం. అది తీసుకోవాలి. టోకెన్లు ఇప్పుడు టోకెన్లు ఎంత అన్న, మనం ఇప్పుడు 100 టోకెన్లకు 500 తీసుకుంటారు. ఏది బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేత్తది. మొత్తం కలిసి నీకు 6,000 ఇన్వెస్ట్‌మెంట్ అయ్యేది అనుకో. 4,500 6,000 వేసుకో. 6,000 ఇన్వెస్ట్‌మెంట్ అయిందనుకో టోకెన్లకు దానికి. ఇక నువ్వు రోజుకు ఒక 200 మంది చెప్పులు పెట్టుకున్నా, ఇప్పుడు 10 మంది పెట్టిండ్రనుకో అన్న, 10, రూపాయలు 100 రూపాయలు అయితాయి. అదే 100 మందికి 1,000 రూపాయలు అయితాయి. 200 మందికి 2,000 అయితాయి. నీకు ఎంత లేదనుకున్నా ఈ 2,000 లెక్కేసుకొని నెలకు 60,000 వస్తాయి. నీకు 60,000ల్లో నీకు అందులో రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. నువ్వు సంవత్సరానికి ఒక్కసారి 50,000, ₹1,00,000 దేవస్థానానికి, పురపాలక సంఘానికి మాట్లాడుకొని కట్టుకున్నావు అనుకో అయిపోతది. నీకు ఈడెంత కాంపిటీషన్ ఉన్నా ఇది నడుత్తది. క్లుద్దా నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ కూడా లేదు. ఈ బిజినెస్ నచ్చపోతే నువ్వు ఆడ ఏ బిజినెస్ అన్నా పెట్టుకో అన్న. మెయిన్ జాతరల కాడ, దేవస్థానాల టెంపుల్ల కాడ నువ్వు ఏ బిజినెస్ పెట్టుకో. బయట బయట ఒక ₹10 ఉన్న వస్తువు నువ్వు ఆడ ₹50 అమ్మినా కొంటారు. నువ్వు 50 ఏంది ₹100 అమ్మినా కొంటారు ఆడ. నువ్వు ఈడ కాంపిటీషన్ అని చెప్పేసి కాంపిటీషన్‌కి అన్నావు కదా అన్న, నీకు ఆడ ఎంత కాంపిటీషన్ ఉన్నా బిజినెస్ బ్రహ్మాండంగా నడుత్తది. తప్పకుండా ఆలోచించండి. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా నేను దాని గురించి చెప్తా. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. అయితే ఈరోజు నేను మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఉండాలని చెప్పేసి ఇక షేర్ మార్కెట్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసి ఇట్లా కామెంట్ చేసి ఇట్లా చెప్పడం జరిగింది. వాని కోసం మళ్ళా ఆ వీడియో ఆపి ఈ వీడియో చేయడం జరిగిందన్న. థ్యాంక్ యూ అన్న.